లక్షల వరకు పోయి, కోట్ల వరకు పోయి, విడాకుల వరకు పోయి ఉంటున్నారు. అంటే ఈ ఆరోగ్యమే మహాభాగ్య కార్యక్రమం ఇది ఎందుకు చెప్తున్నానంటే సిరి సంపదలు రావాలంటే ఫస్ట్ మనం అన్యోన్యంగా ఉండాలి కదా. అన్యోన్యంగా ఉండేదానికోసం ఈ మాట చెప్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఆడవాళ్ళ విషయానికి వద్దాం. వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు అందం 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 వెనక పరిగెత్తున్నారు. అందం ఎక్కడ పోతుందండి? ఉండే అందం ఉంటుంది. ఆ అందాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే అది కూడా చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సంపద రావాలంటే మెయిన్ అందమే కాదు, ఇద్దరు కలిసి ఏదైనా పని చేసుకోవాలంటే డబ్బు వస్తుంది. అదే సంపద, సిరి సంపద అంటే అదే. కాకపోతే మనం ఎప్పుడు పొద్దుస్తమానం అద్దం ముందర ఉండి నా మగం బాగుందా, నేను బాగున్నానా అని చూసుకోవడం, అదే టైం సరిపోతుంది. కానీ భర్తకు ఏదో చక్కగా భోజనం పెట్టి అది ఏదో మంచి షెడ్యూల్ వద్దాం అనుకునే వాళ్ళు తక్కువ అయిపోయినారు ఈ రోజుల్లో. అట్లని మీకు చెడ్డగా అనలేదు, మంచి వాళ్ళు ఉన్నారు. అంటే మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా మీరు ఇప్పుడు మనం మగం మీద ఆల్రెడీగా బ్యాక్టీరియా ఉంటుంది. చర్మము మడతలు రాకోకుండా మనకు ఆల్రెడీగా మన శరీరంలో ఉంటాయి. చర్మకోశ వ్యాధులు రాకుండా, చర్మం పాడవకుండా ఆల్రెడీగా మన శరీరంలో ప్రతి చోట కూడా బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఏదేదో క్రీములు తీసుకొని అది మాయిశ్చరైజర్ చేయడం వల్ల అక్కడ ఉన్న గ్రోత్ అంతా పలసనైపోయి మగము, మీరు ఎండకు పోయినప్పుడు మళ్ళీ అది మగము ఆ స్కిన్ అనేది పగిలిపోయి మగం చెడిపోతుంది అనమాట. శుభ్రంగా పసుపు పొడితో మనము మగం కడుక్కోవాలి. పసుపు పూసుకొని కడుక్కుంటే అది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది దానికి. దాంట్లో యాంటీసెప్టిక్ అది యాంటీబాడీ మాదిరి పనిచేస్తుంది కాబట్టి పసుపు. అదే మంగళ స్నానం ఎందుకు చేస్తారు? అది పెళ్ళప్పుడు తెలుసా మీకు? రెండు మనసులు ఒకటయ్యేటప్పుడు చిన్న చిన్న రోగాలు ఏమన్నా ఉంటే పోతాయి.